మీకు ఒక చిన్న అలవాటు ఉందా? ఎప్పుడైనా ఇంట్లో ఎవరికీ తెలియకుండా ఒక పుస్తకంలోనో లేదా పాత డబ్బాలోనో కొంచెం డబ్బులు దాచిపెట్టి ఆ తర్వాత ఆ విషయాన్ని మర్చిపోయారా? లేదా ఎక్కడికైనా ఊరికి వెళుతున్నప్పుడు ఇంట్లో ఉన్న నగలను ఎవరు గుర్తుపట్టని చోట దాచిపెట్టారా? మనందరికీ ఏదో ఒక సమయంలో ఇలాంటి అనుభవం ఎదురయ్యే ఉంటుంది. ఒక్కసారి ఊహించుకోండి, ఒక వ్యక్తి తన దగ్గర ఉన్న విలువైన బంగారాన్ని ఒక రాతిగోడలో దాచిపెట్టాడు. ఎందుకు దాచాడు? బహుశా ఏదో ఒక పెద్ద ఆపద వస్తుందని భయపడి ఉంటాడు. మళ్ళీ వచ్చి తీసుకుంటానులే అని అనుకుని ఉంటాడు. కానీ ఆయన మళ్ళీ తిరిగి రాలేదు. ఆ బంగారము అక్కడే ఉండిపోయింది. సరిగ్గా 1400 సంవత్సరాల పాటు ఆ గాఢ నిద్రలోనే ఆ బంగారం ఉండిపోయింది. ఇటీవల ఇజ్రాయిల్లోని గలిలయ ప్రాంతంలో సరిగ్గా ఇలాంటిదే ఒకటి బయటపడింది. పురావస్తు శాస్త్రవేత్తలు ఒక పాత గోడను తవ్వుతూ ఉంటే అందులో మెరిసిపోయే బంగారు నాణాలు దొరికాయి. ఈరోజు మనం ఈ నిధి వెనుక ఉన్న రహస్యం ఏంటి, ఆ రోజుల్లో ఏం జరిగింది, అసలు ఆ బంగారం దాచిన వ్యక్తి పరిస్థితి ఏంటి అనే విషయాలను వివరంగా ఈ వీడియోలో మనం చూద్దాం. ఈ వీడియోను మిస్ కాకుండా చివరి వరకు చూడండి. నేను మీ డానియల్, మీరు చూస్తున్నారు బైబిల్ అన్ ఫ్యాక్ట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ మరియు ఇజ్రాయెల్ యాంటిక్విటీస్ అథారిటీస్ వారి నివేదికల ప్రకారం ఈ అద్భుతమైనటువంటి సంఘటన గలిలయలోని బనియాస్ అనేటువంటి ప్రాంతంలో జరిగింది. దీనినే బైబిల్ కాలంలో కైసరియా ఫిలిప్పి అని పిలిచేవారు. శాస్త్రవేత్తలు అక్కడ తవ్వకాలు జరుపుతూ ఉంటే ఒక రాతిగోడ సందులో దాదాపు 44 స్వచ్ఛమైన బంగారు నాణాలు దొరికాయి. అవి ఎంత బాగున్నాయో తెలుసా? నిన్న కాక మొన్న తయారు చేసినట్లుగా మెరిసిపోతూ ఉన్నాయి. పరిశోధనలో తేలిందేంటంటే ఇవి బైజెంటైన్ సామ్రాజ్యానికి చెందినవి అని. ఈ నాణాల మీద 2 చక్రవర్తుల బొమ్మలు కూడా ఉన్నాయి. వాటిలో మొట్టమొదటిది ఫోకాస్. ఈయన క్రీస్తు శకం 602 నుంచి 610 మధ్య పరిపాలన చేశాడు. రెండో వ్యక్తి హెరాక్లియస్. ఈయన క్రీస్తు శకం 610 నుండి 641 మధ్య పరిపాలించినవాడు. దీనివల్ల మనకు ఒక విషయం అర్థమవుతుంది. ఈ బంగారం క్రీస్తు శకం 635 ప్రాంతంలో, అంటే ముస్లింలు ఆ ప్రాంతాన్ని జయించే సమయంలో దాచబడింది. ఒక వ్యక్తి తన ప్రాణాలను కాపాడుకోవడానికి పారిపోతూ తన ఆస్తిని అక్కడ దాచిపెట్టాడు. కానీ యుద్ధం వల్ల లేదా మరి ఇతర కారణాల వల్ల ఆయన మళ్ళీ తిరిగి రాలేకపోయాడు. ఆ బంగారం యజమాని అప్పట్లో ఎంత భయపడి ఉంటాడు? ఆ నిధి ఇప్పుడు మన చేతుల్లో ఉంది, కానీ ఆ నిధి కోసం కష్టపడిన వ్యక్తి ఏమయ్యాడు? ఈ లోకపు సంపద ఎంత తాత్కాలికమో ఈ చిన్న సంఘటన మనకు అర్థమయ్యేలా చేస్తుంది. మనం ఇప్పుడు ఈ బనియాస్ లేదా కైసరి ఫిలిప్ అనేటువంటి ప్రాంతం గురించి మాట్లాడుకుందాం. ఇది కేవలం ఏదో ఒక పాత నగరం కాదు. బైబిల్లో దీనికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. మత్తయి సువార్త 16వ అధ్యాయం 13 నుంచి 18 వాక్యాలు మీకు గుర్తున్నాయా? ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యులను తీసుకొని సరిగ్గా ఈ కైసరి ఫిలిప్ ప్రాంతానికే వచ్చారు. అక్కడ ఆయన ఒక ప్రశ్న అడిగాడు. మనుష్య కుమారుడు ఎవరని జనులు చెప్పుకొనుచున్నారు అని. అప్పుడు పేతురు ఏమన్నాడో తెలుసా? నీవు సజీవుడు వగు దేవుని కుమారుడు అయిన క్రీస్తువు అన్నాడు. దానికి యేసు ప్రభు వారు ఏమన్నారు? ఈ బండ మీద నా సంగమును కట్టుదును, పాతాళలోకపు ద్వారంలో దాని ఎదుట నిలవనేరవు అని. ఈ బంగారం దొరికినటువంటి ప్రదేశం నుండే క్రైస్తవ్యం యొక్క పునాది రాయి పడింది. ఆ నగరం ఒకప్పుడు క్రైస్తవ విశ్వాసానికి కేంద్రంగా ఉండేది. కానీ కాలక్రమేణా యుద్ధాలు వచ్చాయి, రాజ్యాలు మారాయి. ఆ నాణాలు దాచినటువంటి వ్యక్తి బహుశా ఆనాటి క్రైస్తవ సమాజానికి చెందినవాడై ఉండొచ్చు. హెర్మాన్ బాక్హౌస్ అనేటువంటి చరిత్రకారులు తమ రచనలో పేర్కొన్నట్లుగా 7వ శతాబ్దంలో ఈ ప్రాంతం మీద పర్షియన్లు తర్వాత ముస్లింలు దాడి చేసినప్పుడు అక్కడ ప్రజలు తీవ్రమైన ఒత్తిడికి లోనయ్యారు. ఈ గోల్డ్ కాయిన్స్ ఆనాటి అశాంతికి ఒక సజీవ సాక్ష్యం. మనిషి తన భద్రత కోసం బంగారాన్ని నమ్ముకుంటాడు, కానీ అదే అతన్ని కాపాడలేకపోయింది. ఈరోజు మనం బంగారం ధర పెరుగుతుంది, ఆస్తులు కూడబెట్టాలని చాలా కష్టపడుతున్నాం. తప్పేమీ లేదు, బ్రతకడానికి డబ్బు కావాలి. కానీ ఆ 1400 ఏళ్ల నాటి నాణేలు చూస్తూ ఉంటే మనకేమనిపిస్తుంది? మొట్టమొదటిది, ఆ బంగారం యజమాని ఆ నాణేలను చూసి మురిసిపోయి ఉంటాడు. రెండవది, అవి ఉన్నంత వరకు నేను సేఫ్ అని అనుకుని ఉంటాడు. మూడవది, చివరికి ఆ బంగారం గోడల్లోనే ఉండిపోయింది, ఆయన మట్టిలో కలిసిపోయాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగంలో ఒక మాట చెప్పారు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 19 నుంచి 21 వచనాల్లో, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇచ్చట చిమ్మటియు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసెదురు. అయితే పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడే నీ హృదయమును ఉండునని. ఆ గౌడలో దొరికినటువంటి నాణాలు ఈ భూమి మీద కూర్చుకున్నటువంటి ధనానికి నిదర్శనం. అవి 1400 ఏళ్ల తర్వాత వేరొకరికి దొరికాయి. మరి మీరు దాచుకున్న ధననిధి ఎక్కడ ఉంది? మీ హృదయం దేని మీద ఉంది? బ్యాంక్ బ్యాలెన్స్ మీదనా లేక దేవుని మీదనా? ఈ బంగారు నాణాలు మనకి ఇచ్చే హెచ్చరిక ఏమిటి? లోకపు సంపదకు గ్యారంటీ లేదు. అలాగే ఇజ్రాయెల్ యాంటిక్విటీస్ అథారిటీస్ వారు
లోడ్ నగరంలో ఒక పురాతన భవనం దగ్గర త్రవ్వకాలు జరుగుతూ ఉండగా ఒక బండ కింద దాచిపెట్టిన 94 వెండి మరియు కాంస్య నాణేలు బయటపడ్డాయి. ఈ నాణేల ప్రత్యేకత ఏంటో తెలుసా? ఇవి క్రీస్తు శకం 351 నుంచి 354 మధ్య కాలానికి చెందినవి. ఆ సమయంలో రోమన్ చక్రవర్తి కాన్స్టాంటియస్ గ్యాలస్ అనేటువంటి వ్యక్తికి వ్యతిరేకంగా యూదులు ఒక పెద్ద తిరుగుబాటును చేశారు. చరిత్రలో దీనిని గ్యాలస్ తిరుగుబాటు అని అంటారు. చాలా కాలం వరకు చరిత్రకారులు ఏమనుకున్నారంటే ఈ తిరుగుబాటు కేవలం గలిలయ ప్రాంతానికే పరిమితమైంది అని. కానీ ఇప్పుడు లోడ్ అనేటువంటి నగరంలో ఈ నాణేలు దొరకడం వలన తెలిసిన నిజమేంటంటే ఈ తిరుగుబాటు మనం అనుకున్న దానికంటే చాలా పెద్దది. లోడ్ అనేది గలిలయకు చాలా దూరంలో ఉంటుంది. అంటే యూదులు రోమన్ల అరాచకాలను తట్టుకోలేక దేశమంతటా తిరగబడ్డారు. ఆ భవనం యుద్ధంలో ధ్వంసమైపోయింది. ఆ యజమాని తన నాణేలను దాచిపెట్టి పారిపోయాడు. కానీ అవి తీసుకోవడానికి అతడు మరలా తిరిగి రాలేదు. మనం రోమన్ సామ్రాజ్యం గురించి విన్నప్పుడు ఎక్కువగా యెరూషలేము నాశనము క్రీస్తు 70 గురించి మాట్లాడుకుంటాం. కానీ ఈ 4వ శతాబ్దపు తిరుగుబాటు గురించి చాలా మందికి తెలియదు. అప్పట్లో రోమన్లు యూదుల మీద చాలా ఆంక్షలు విధించేవారు. వారి మతపరమైనటువంటి స్వేచ్ఛను హరించేవారు. రోమన్ గవర్నర్ అయినటువంటి గ్యాలస్ చాలా క్రూరుడు. యూదులు సహనం కోల్పోయి ఆయుధాలు పట్టాల్సిన పరిస్థితి రప్పించుకున్నాడు. సిప్పోరి, తిబేరియస్ వంటి నగరాల్లో యుద్ధం అనేది మొదలైంది. రోమన్ సైన్యం ఈ తిరుగుబాటును చాలా కఠినంగా అణిచివేసింది. వేల మంది యూదులు చనిపోయారు. నగరాలు దహనం చేయబడ్డాయి. ఈ లోడ్ నగరంలో భవనం కూడా అలా నాశనం చేయబడిందే. ఆ నిధి బయటపడడం అంటే ఆనాటి ప్రజల భయానికి, ఆవేదనకు అది ఒక కిటికీ లాంటిది. ప్రొఫెసర్ జాస్వా షార్ట్స్ వంటి నిపుణులు చెప్పినట్లుగా ఈ నాణేల నిధి ఆనాటి యూదుల ఆర్థిక పరిస్థితిని మరియు వారు ఎదుర్కొన్నటువంటి అస్థిరతను స్పష్టంగా చూపిస్తుంది. లోడ్ నగరం ఆ కాలంలో ఒక ముఖ్యమైన వ్యాపారం మరియు యూదుల మేధో కేంద్రంగా ఉండేది. అది నాశనం అవ్వడం అంటే ఒక గొప్ప సంస్కృతి దెబ్బతినడమే. ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి. రోమన్లు ఎంత శక్తివంతులుగా ఉండేవారో మనందరికీ తెలుసు. వారి సైన్యం ముందు ఎవ్వరూ నిలబడలేరనుకునేవారు. యూదులు తమ స్వేచ్ఛ కోసం ప్రాణాలకు తెగించి పోరాటాలు చేశారు. ఈ చరిత్ర గురించి మరింత వివరంగా గత వీడియోల్లో మనము చూసాము. కానీ చివరికి ఏం జరిగింది? దీని గురించి పూర్తిగా మీకు తెలియాలి అంటే రోమన్ సామ్రాజ్యం గురించి మీరు చూడండి. ఆ రోమన్ సామ్రాజ్యం ఇప్పుడు ఎక్కడ ఉంది? మట్టిలో కలిసిపోయింది. ఆ తిరుగుబాటు చేసిన వారు ఎక్కడ ఉన్నారు? మట్టిలో కలిసిపోయారు. ఆ 94 నాణేలు మాత్రం నేల కింద 1650 ఏళ్ల పాటు అలాగే ఉండిపోయాయి. మనం ఈరోజు చూసినటువంటి ఈ చారిత్రక ఆధారాలు కేవలం ఆరంభం మాత్రమే. బైబిల్లో ఉన్న ప్రతి మాట సత్యమని నిరూపించడానికి భూమి తన గర్భంలో దాచుకున్న రహస్యాలను ఒక్కొక్కటిగా బయటకు తీస్తుంది. యేసు ప్రభు లోకాసువార్త 19:40 ఉన్నట్లుగా వీరు ఊరకున్న ఎడల ఈ రాళ్లు కేకలు వేయును. అవును, మనుషులు సత్యాన్ని చెప్పకపోయినా ఈరోజు ఆ ఇజ్రాయేల్లోని రాళ్లు, బంగారు నాణేలు, ఆ పాత గోడలు కేకలు వేసి చెబుతున్నాయి బైబిల్ సత్యం, ప్రభువైన యేసుక్రీస్తు వారు సత్యం అని. రాబోయే రోజుల్లో ఇలాంటి మరిన్ని అద్భుతమైనటువంటి వీడియోలను, అద్భుతాలను మీరు చూడబోతున్నారు. ఆ వీడియోలను మిస్ కాకుండా ఉండాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు తన రాకడకు ముందు తన సత్యాన్ని లోకానికి చాటి చెప్పడానికి ఇంకా ఎన్నో గొప్ప రహస్యాలను బయలుపరచబోతూ ఉన్నాడు. పురావస్తు శాస్త్రం ద్వారా కావచ్చు, ప్రకృతి ద్వారా కావచ్చు, దేవుని మహిమను చాటి చెప్పే అద్భుతాలు మనం ఇంకా ఎన్నో చూడబోతూ ఉన్నాం. ఈరోజు మనం చూసినటువంటి ఈ చారిత్రక ఆధారాలు, ఈ నిధులు కేవలం యాదృచ్ఛికంగా బయటపడలేదు. బైబిల్లో కీర్తన గ్రంథం 85వ అధ్యాయం 11వ వచనంలో ఒక అద్భుతమైన మాట ఉంది. భూమిలో నుండి సత్యము మొలచును. ఎంత గొప్ప వాగ్దానం కదా! భూమి తన గర్భంలో దాచుకున్నటువంటి సత్యం సరైన సమయంలో ఒక మొక్కలా బయటకు వస్తుందని దేవుడు ఎప్పుడో చెప్పారు. ఈరోజు ఇజ్రాయెల్ నేల నుండి సత్యం మొలకెత్తుతుంది. అది మన కళ్ళ ముందే కనిపిస్తూ ఉంది. యేసు ప్రభువు అన్నట్లుగా మనుషులు మౌనంగా ఉన్న ఆ రాళ్లు కేకలు వేస్తున్నాయి. హబాకుకు గ్రంథం 2వ అధ్యాయం 11లో ఒక మాట ఉంది. గోడలలో నుండి రాళ్లు మొర్రపెట్టును అని. గలిలయలో ఆ పాత గోడలో దొరికినటువంటి బంగారు నాణాలు ఈరోజు ఈ ప్రపంచమంతటా కూడా కేకలు పెడుతూ ఉన్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి.